ఆధ్యాత్మిక పరంపరలు, పూజా విధానాలు చూద్దాం. శ్రీ విద్యలో వారాహి అమ్మవారు దండిని రూపంలో కనిపిస్తారు. అమ్మవారి సైన్యానికి నాయకురాలిగా. నవావరణ పూజలో ఆమెకు విశేష స్థానం ఉంది. పూజలు రాత్రి సమయంలో లేదా రహస్యంగా జరిగే పద్ధతిలో ఆమెను ఆరాధిస్తారు. పూజా విధానం ఏంటంటే మంత్రజపం, యంత్ర పూజ, అంతర్ముఖ ఉపాసన అంటే మౌన ధ్యానం చేస్తారు. సప్త మాతృకలలో ఒకరు అంటాను. ఆ వంశం ఏంటో చూద్దాం. 7 తల్లులు ఎవరు? బ్రాహ్మణి, వైష్ణవి, మాహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చాముండేశ్వరి. ఈ తల్లులు దేవతల శక్తి రూపాలు. వారు కలిసిపోయి దుర్మార్గ అసురులను నశింపచేసే శక్తిని ప్రాతినిధ్యం వహిస్తారు. అంతరార్థం ఏంటి? వారాహి అమ్మవారు మన లోపల మారే శక్తి, అజ్ఞానాన్ని తొలగించే శక్తి. బాహ్యంగా కాకుండా లోపల మార్పును తెచ్చే దైవత్వం, తమో గుణాన్ని నియంత్రించే శక్తి, అరిషడ్ వర్గాలపై విజయం. ఆమె శక్తి బాహ్యంగా గొప్పగా కనిపించదు, కానీ గాఢంగా, మౌనంగా, శక్తివంతంగా మన లోపల పనిచేస్తుంది. జయ జయ వారాహి.